జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భయ్యా, దీని లెక్క అన్ని న్యూస్ ఒక లెక్క, ఈ న్యూస్ ఇంకొక లెక్క. న్యూస్ మాత్రం సూపరు, డౌటే లేక అసలు విషయానికి వచ్చా డైరెక్ట్గా. ఇది నిజంగా అతి పెద్ద న్యూస్ అనేది చెప్పాలా. ఈ న్యూస్ ఒక్క సూడో సెక్యులర్లకు మాత్రమే కాకుండా ఎవరో ఈయన ఉన్నాడు కదా, యువనేత అని చెప్పుకుంటే ఒక ఆయన ముసలి నేత, వృద్ధనేత, ఈ రాహుల్ గాంధీకు అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా అతి పెద్ద షాక్ అనేది చెప్పాలా. ఇక అసలు విషయానికి వస్తే శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈయన పేరు. ఈ స్వామీజీ గురికి అందరికి తెలిసే ఉంటుంది. జనవరిలో అయోధ్యలో జరిగిన శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టకు ఈయన గైర్హాజరైనారు. అంటే ప్రాణ ప్రతిష్టకి అయితే ఈయన పోల ఎగ్గొట్టినాడు. అర్థమవుతుంది మీకు. వెళ్ళని వాడు వెళ్లకుండా ఉండకుండా కొన్ని వ్యతిరేక కామెంట్లు కూడా చేశాడు ఈయన గారు. ఈ మధ్య మోడీ గారిని కూడా కొన్ని సందర్భాల్లో నిందించాడు కూడా. అందుకు కారణం లేకపోలా. ఈ శంకరాచార్య స్వామి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడు. అందుకే ఈ స్వామీజీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. అంటే ఈ స్వామీజీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలు ప్రధాని నరేంద్ర మోడీ గారిపై విషం జుమ్తా ఉంటా ఉన్నారు. ఈ స్వామీజీ ఏంటంటే గత సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక కామెంట్లు కూడా చేసినాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ స్వామీజీ మాట్లాడే మాటలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తా నరేంద్ర మోడీ స్వామీజీలకు విలువనివ్వడం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఏంటంటే మొన్న ఈ మధ్య ఈ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల గురించి మాట్లాడినాడు కదా. ఏం మాట్లాడినాడు? హిందువులు హింసావాదులు అని చెప్పేసి, దుర్మార్గులని, హిందువులను ఎట్లా మాట్లాడినాడు మనందరికి కూడా తెలిసిందే. అప్పుడు కూడా ఈ స్వామీజీ ఏంటంటే రాహుల్ గాంధీకే మద్దతు పలికినాడు. అర్థమవుతుంది మీకు. రాహుల్ గాంధీను వెనకేసుకొచ్చాడు కూడా. అంటే రాహుల్ గాంధీ టూల్ కిట్లో ఈ స్వామీజీ కూడా ఒక భాగం అన్నమాట. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. హిందువుల మాన ప్రాణాలకు బంగ్లాదేశ్లో అసలు విలువ లేకుండా పోయింది. హిందువులపై ఏంటంటే ప్రతిరోజు కూడా వరుసపెట్టి జరుగుతున్న ఈ దాడులు మనం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా పదుల సంఖ్యలో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మన వీడియోలు కూడా చేస్తూనే ఉన్నాం. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి బెత్తరపోయినటువంటి ఈ స్వామీజీ మనసు మార్చుకునేట్టు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే భారత్లో కూడా ఈ ట్విస్ట్ చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే భారత్లో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతాయని చెప్పి భావించేటువంటి ఈ స్వామీజీ ఇప్పుడు ఈ సూడో సెక్యులర్లపై తిరుగుబాటు అయితే ఎగరేసినాడు. నిన్న ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతా మన దేశం ఎన్ని ఎట్టాటి మాటలు మాట్లాడినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చిందో లేకపోతే కలగని మేలుకున్నాడో ఏందో తెలియడంలే, కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఇంకా చూడండి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. మన దేశం 3 భాగాలుగా విభజించబడింది. కేవలం అది ఎట్లా మత ప్రాతిపదికనే. మరి అలాంటప్పుడు ముస్లింలు పాకిస్తాన్కో లేదా బంగ్లాదేశ్కో వెళ్లకుండా మన భారతదేశంలోనే ఎందుకున్నారు? అసలు మనతో కలిసి ఎందుకు జీవిస్తున్నారు? ముస్లింలకు ఈ ప్రపంచంలో 57 దేశాలు ఉన్నాయి. మరి మన దేశంలోని ముస్లింలు ఆ దేశాలకు వెళ్ళి జీవించక మన దేశంలోనే ఎందుకు పాతుకుపోయినట్టు? వాళ్లకు దేశంపై మమకారం లేనప్పుడు పూర్తిగా ఇస్లాంను పాటించే దేశాలకు వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉండి మనల్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకంటూ ఈ స్వామీజీ ఏంటంటే మొట్టమొదటిసారి కాంగ్రెస్ సెక్యులర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడినారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ హింసాత్మక సంఘటనలను తీవ్ర స్థాయిలో ఖండించడం ఇక్కడ విశేషం అన్నమాట. ఇక ఈ స్వామీజీ వ్యాఖ్యలకు ఇటు రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్ట స్పందిస్తుందో చూడాలా. మొత్తానికైతే ఈయన అదే నేను చెప్పేది, ఈయనలో ఏ విధంగా ఈ మార్పు వచ్చింది, ఈ మార్పు కారణం ఏందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మొత్తానికి ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మాత్రం అల్టిమేట్, ఇంక నెక్స్ట్ లెవెల్. ఇంకంతే. దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ అమూల్యమైన సమాచారాన్ని 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే ఏ వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.